వెల్కమ్ టు సివిల్ ఇంటర్వ్యూ. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద వన్ వే స్లాబ్ అండ్ టూ వే స్లాబ్. ఓకే, సో మనము మెయిన్గా వన్ వే స్లాబ్ టూ వే స్లాబ్ డిఫరెన్స్ మనం క్యాలిక్యులేషన్ పరంగా ఎట్లా చూస్తామంటే ఎల్వై బై ఎల్ఎక్స్. సో లెంత్ ఇన్ ఎల్ డైరెక్షన్ బై లెంత్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ చేస్తే మనకి దాన్ని బట్టి మనము వన్ వే స్లాబ్ టూ వే స్లాబ్ అనేది మనం డిసైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఎల్వై బై ఎల్ఎక్స్ వాల్యూ ఎల్వై బై ఎల్ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 2 ఉంటే అది వన్ వే స్లాబ్ అవుతుంది. ఓకే, సో ఎల్వై బై ఎల్ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటే అది ఏమవుతుంది అంటే టూ వే స్లాబ్ అవుతుంది. ఓకే, దిట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిట్వీన్ ద వన్ వే స్లాబ్ అండ్ టూ వే స్లాబ్. ఎల్వై బై ఎల్ఎక్స్ గ్రేటర్ దెన్ 2 ఉంటే వన్ వే స్లాబ్ అయితే, ఎల్వై బై ఎల్ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్ టు 2 ఉన్నా కానీ టూ వే స్లాబ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఎల్వై అనేది ఎక్కడ ఉంటే ఎల్ఎక్స్ అనేది ఎక్కడ ఉంటుందో అని చూపిస్తాం. ఓకే, సో మనకి దీనిని నేను ఎల్ఎక్స్ డైరెక్షన్ అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇది నా ఆటోమేటిక్గా లెంత్ ఇన్ వై డైరెక్షన్, లాంగిట్యూడినల్ లెంత్. ఓకే, ఇది షార్టర్ స్పాన్ లెంత్, ఇది లాంగర్ స్పాన్ లెంత్. సో ఎల్వై బై ఎల్ఎక్స్ గ్రేటర్ దెన్ 2 ఉంటే ఏమవుతుంది మనకి వన్ వే స్లాబ్ అవుతుంది. ఓకే, సో టూ వే స్లాబ్ మనకి చూడడానికి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇది నా ఎల్ఎక్స్ అండ్ ఇది నా ఎల్వై. ఓకే, సో మనం చూడడానికి కూడా మనము ఈజీగా గుర్తుపెట్టవచ్చు వన్ వే స్లాబ్ అనేది. సో వన్ వే స్లాబ్ అనేది ఏంటంటే పొడుగ్గా ఉంటుంది అండ్ విడ్త్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. టూ వే స్లాబ్ అనేది మ్యాక్సిమం దగ్గరగా ఉంటుంది, రెండు ఎక్స్ కానీ వై డైరెక్షన్ కానీ లెంత్ అనేది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఎల్వై బై ఎల్ఎక్స్ గ్రేటర్ దెన్ 2 ఉంటేనేమో వన్ వే స్లాబ్ అయితే, ఎల్వై బై ఎల్ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నా కానీ ఇది ఏమవుతుంది అంటే టూ వే స్లాబ్ అవుతుంది అన్నమాట. సో మెయిన్ డిఫరెన్స్ అది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే సపోర్ట్స్. ఎప్పుడైనా కానీ వన్ వే స్లాబ్లో సపోర్ట్స్ అనేది వన్ డైరెక్షన్లోనే ఉంటే అది లాంగిట్యూడినల్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఓకే, లాంగిట్యూడినల్ డైరెక్షన్లోనే మనకి సపోర్ట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సపోర్ట్స్ అంటే మనకి బీమ్స్ అనేవి ఓన్లీ ఈ డైరెక్షన్లో ఉంటాయి, లేకపోతే వాల్స్ కూడా కొన్ని ప్లేసెస్లలో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో మనకి బీమ్స్ అనేవి మ్యాక్సిమం వై డైరెక్షన్లోనే వస్తాయి. ఓకే, అదే టూ వే స్లాబ్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే సపోర్ట్స్ అనేవి 2 డైరెక్షన్లలో ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తారు అండ్ ద సేమ్ టైం వై డైరెక్షన్లో కూడా మనకి సపోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో మెయిన్ ఇది ఒక డిఫరెన్స్ అన్నట్టు. సో ఫస్ట్ డిఫరెన్స్ లెంత్ ఎల్వై బై ఎల్ఎక్స్, సెకండ్ ఏంటంటే సపోర్ట్స్. నెక్స్ట్ మనకి ఏంటిదంటే మెయిన్ బార్స్. సో మెయిన్ బార్స్ అనేవి వన్ వే స్లాబ్లో ఎలా ప్రొవైడ్ చేశారంటే షార్టర్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తారు ఇలా. ఓకే, ఇవి నా క్రాంక్ బార్స్ అండ్ ఇవి మెయిన్ బార్స్. ఓకే, ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు. అదే మనము టూ వే డైరెక్షన్లో చూసుకుంటే టూ వే డైరెక్షన్లో ఏ విధంగా ఉంటుంది అంటే బార్స్ అనేవి 2 డైరెక్షన్లలో కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇవి నా మెయిన్ బార్స్ అన్నట్టు. సో ఎక్స్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తారు అండ్ సేమ్ టైం మనకి వై డైరెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఈ విధంగా మనకి మెయిన్ బార్స్ అనేవి ఉంటుంది అన్నట్టు. మెయిన్ బార్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ బార్స్. సో డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి మనకి వన్ వే స్లాబ్లా
మనకి లెంత్ వైజ్ ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఈ విధంగా ఉంటాయి వన్ వే స్లాబ్లో. అదే టూ వే స్లాబ్లో వచ్చేసరికి మనము ఎక్కడ ప్రొవైడ్ చేసాము, ఇలా మన ఎక్స్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తాం, అట్ ది సేమ్ టైం వై డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, కానీ మనకి వన్ వే స్లాబ్లో డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి అలాంగ్ ద లెంత్ ఉంటాయి. సో మధ్యలో కూడా ప్రొవైడ్ చేసాము, కార్నర్స్లలో కూడా ప్రొవైడ్ చేసాం. కానీ డిస్ట్రిబ్యూషన్ బార్ టూ వే స్లాబ్కి వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేసామంటే కార్నర్స్లలో మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము టూ డైరెక్షన్స్లలో కూడా మనము ప్రొవైడ్ చేస్తాం అన్నది ఈ విధంగా. ఓకే, డిస్ట్రిబ్యూషన్ బార్స్. అండ్ తర్వాత ఏంటిదంటే మనకి బెండింగ్ మూమెంట్ డిఫరెన్స్ అన్నట్టు. ఓకే, సో మనకి ఈ వన్ వే స్లాబ్లో బెండింగ్ అనేది షార్టెస్ట్ స్పాన్ డైరెక్షన్లో జరుగుతాయి. ఎందుకంటే మనము సపోర్ట్స్ అనేది మనము లాంగర్ సైడ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా బెండింగ్ మూమెంట్ అనేది మనకి షార్టెస్ట్ స్పాన్ డైరెక్షన్లో అవుతుంది. ఈ విధంగా జరుగుతాయి. బట్ మనకి టూ వే స్లాబ్కి వచ్చేసరికి మనము సపోర్ట్స్ అనేది 4 sides ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా బెండింగ్ అనేది 2 sides వస్తుంది. షార్టర్ డైరెక్షన్లో వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి లాంగర్ డైరెక్షన్లో కూడా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి సపోర్ట్స్ బెండింగ్ మూమెంట్స్ అనేవి ఈ 2 directionలో క్రియేట్ అవుతాయి. అదే వన్ వే స్లాబ్లో వచ్చేసరికి 1 directionలో మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్. తర్వాత మనకి ఇలా మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటివి, మ్యాక్సిమం రిక్వైర్మెంట్స్ అనేవి ఏంటివి. ఓకే, సో మనము ఫస్ట్ థిక్నెస్ ఆఫ్ స్లాబ్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. సో థిక్నెస్ ఆఫ్ స్లాబ్ అనేది మనము ఎలా ప్రొవైడ్ చేస్తామంటే మినిమం అనేది 120 ఉంటుంది మినిమం, అండ్ మ్యాక్సిమం అనేది ఎంత ఉంటుంది అంటే 150 mm. ఓకే, మినిమం థిక్నెస్ అనేది 120 mm ఉంటాయి, మ్యాక్సిమం థిక్నెస్ అనేది 150 mm ఉంటుంది. తర్వాత ఏంటిదంటే మనము ఎప్పుడైనా కానీ మెయిన్ బార్స్ అనేవి కింద ప్రొవైడ్ చేసాము, అండ్ మెయిన్ బార్స్ పైననే మనము డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి ఇలా ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, అది ఇంకొక డిఫరెంట్ అన్నమాట. తర్వాత ఏంటిదంటే మ్యాక్సిమం అండ్ మినిమం డిఫరెన్స్, మినిమం డయా ఆఫ్ రాడ్స్. ఓకే, సో మనము మ్యాక్సిమము మనము ఎంత పెడతామంటే 1/8 థిక్నెస్ ఆఫ్ స్లాబ్, ఎక్సీడ్ కావద్దు ఆఫ్ స్లాబ్. సో స్లాబ్ థిక్నెస్ కంటే 1/8, స్లాబ్ థిక్నెస్ లో 1/8 కన్నా మనం పెట్టే రాడ్స్ డయా అనేది ఎక్కువ ఉండకూడదు అన్నట్టు, తక్కువనే ఉండాలి. ఓకే, అండ్ మనము మినిమము డయా ఇప్పుడు మనం ఎంత పెడుతున్నాం అంటే మినిమం డయా వచ్చేసరికి 8 mm పెడుతున్నాం. ఓకే, మినిమం డయా వచ్చేసరికి మనం 8 mm పెడుతున్నాం. ఓకే, అండ్ మనము మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఏరియా ఎంత ఉంటుంది అంటే 0.12% ఆఫ్ గ్రాస్ సెక్షనల్ ఏరియా. క్రాస్ సెక్షనల్ ఏరియా. సో 0.12 క్రాస్ సెక్షనల్ ఏరియా కంటే స్టీల్ అనేది తక్కువ ప్రొవైడ్ చేయకూడదు ఎప్పుడైనా కానీ. అది స్లాబ్స్లో, వన్ వే స్లాబ్లో కావచ్చు, టూ వే స్లాబ్లో కావచ్చు. ఇదేంటిది మనకి FE 415 కానీ FE 500 మనం అంతకుమించి ప్రొవైడ్ చేసినప్పుడు, అదే మనము మైల్ స్టీల్ ప్రొవైడ్ చేసినప్పుడు 0.15% ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా కంటే మనము ఎక్కువ పర్సెంట్. ఇదేంటిది ఫర్ మైల్ స్టీల్. ఓకే, సో ఇవి మన మినిమం అండ్ మ్యాక్సిమం థిక్నెసెస్. తర్వాత ఏంటిదంటే మనము మెయిన్ స్పేసింగ్ అన్నట్టు. ఓకే, సో మనకి మెయిన్ బార్స్కి వచ్చేసరికి మెయిన్ బార్స్లో మ్యాక్సిమం అనేది మనకి స్పేసింగ్ అనేది ఎంత ఉంటుంది అంటే 300 mm. సో మనము 300 mm కంటే ఎక్కువ స్పేసింగ్ అనేది మనం మెయిన్ బార్స్లలో ప్రొవైడ్ చేయకూడదు, తక్కువనే ప్రొవైడ్ చేయాలి. ఓకే, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ బార్స్లలో మనకి మ్యాక్సిమం ఎంత అంటే 450 mm. సో 450 mm అనేది స్పేసింగ్ అనేది ఎక్సీడ్ కాకూడదు, అంతకంటే తక్కువనే ఉండాలి. ఓకే, ఇవనేది మనకి మినిమం అండ్ మ్యాక్సిమం. తర్వాత మనకి ఇంకేముంటాయి అంటే క్లియర్ కవర్స్. సో క్లియర్ కవర్స్ అనేది మనం ఎక్కడ ప్రొవైడ్ చేస్తాము, కార్నర్స్లలో ప్రొవైడ్ చేస్తాము, బాటంలో ప్రొవైడ్ చేస్తాం. అవి ఎందుకు ప్రొవైడ్ చేస్తాం అంటే కాంక్రీట్ అనేది మొత్తం రాడ్స్ని కవర్ చేయడానికి అనేసి మనం క్లియర్ కవర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో మనము
స్లాబ్లో మనము బాటమ్ ప్రొవైడ్ చేస్తాము, సైడ్స్కి ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో మనము బాటమ్ మ్యాక్సిమం ఎంత ప్రొవైడ్ చేయాలంటే క్లియర్ కవర్ అనేది మ్యాక్సిమం వచ్చేసరికి 20 mm ప్రొవైడ్ చేయాలి. అండ్ 20 mm అనేది ఎక్సీడ్ కాకూడదు. ఓకే, బాటమ్ వచ్చేసరికి మ్యాక్సిమం బాటమ్. అదే ఎండ్స్కి వచ్చేసరికి మనం ఎంత ప్రొవైడ్ చేస్తామంటే ఎండ్ వచ్చేసరికి మనం ఎంత ప్రొవైడ్ చేస్తాం, 25 mm ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మ్యాక్సిమం ఇది 25 mm కంటే ఎక్కువ ప్రొవైడ్ చేయకూడదు, ఓన్లీ 25 mm ప్రొవైడ్ చేయాలి, అంతకంటే తక్కువ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము డిఫరెంట్గా చూపిస్తాం అన్నట్టు. ఓకే, సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే LY/LX గ్రేటర్ దెన్ 2 అయితేనేమో 1 వే స్లాబ్ ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితేనేమో 2 వే స్లాబ్ ఉంటుంది. ఓకే, 1 వే స్లాబ్ వచ్చేసరికి సపోర్ట్స్ అనేవి 1 డైరెక్షన్లో పెడతాము, 2 వే స్లాబ్ వచ్చేసరికి 2 డైరెక్షన్లో సపోర్ట్స్ ఉంటాయి. మెయిన్ బార్స్ 1 వే స్లాబ్లో 1 డైరెక్షన్లో ఉంటాయి, అవి షార్టెస్ట్ డైరెక్షన్లో ఉంటాయి. అదే 2 వే స్లాబ్లో వచ్చేసరికి మనము X డైరెక్షన్లో, Y డైరెక్షన్లో 2 డైరెక్షన్లలో మెయిన్ బార్స్ యూజ్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి 1 వే స్లాబ్లో మనము లాంగ్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేస్తాము, అనేది అలాంగ్ ద లెంత్ మనకి ఉంటాయి. ఓకే, 2 వే స్లాబ్కి వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి మనము కార్నర్స్ లా క్రాంక్ ఉన్న సైడ్ మనం ప్రొవైడ్ చేస్తాం, అది X అండ్ Y డైరెక్షన్లలో మనము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది, ఇవి మన మెయిన్ డిఫరెన్సెస్ అనేది. ఇంకోటి ఏంటిదంటే బెండింగ్ అనేది. సో బెండింగ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, X డైరెక్షన్లో ఉంటుంది 1 వే స్లాబ్లో. 2 వే స్లాబ్లో మనకి 2 సైడ్స్ ఉంటాయి, ఎందుకంటే మనము సపోర్ట్స్ అనేవి ఇక్కడ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం, 1 వే స్లాబ్లో ఓన్లీ 1 సైడ్ చేస్తున్నాం, 2 వే స్లాబ్లో మనం 2 సైడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మెయిన్ రాడ్స్ అంటే ఏంటి అంటే ఇవి ఏం చేస్తాయంటే మనకి బెండింగ్ మూమెంట్స్ వస్తాయి కదా, లోడ్స్ అనేవి, అవి బీమ్స్ లాలకి కన్వర్ట్ చేయడానికి మనం ఇలా మెయిన్ రాడ్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నట్టు. సేమ్ పర్పస్ 2 వే స్లాబ్లో కూడా ఉంటుంది. అండ్ డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఫంక్షన్ ఏంటిదంటే అవి షియర్ స్ట్రెసెస్ డెవలప్ కాకుండా చూసుకోవడానికి మనము డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేది 1 వే స్లాబ్లో కానీ 2 వే స్లాబ్లో కానీ మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకే, తర్వాత మనము మ్యాక్సిమం డై ఆఫ్ రాడ్స్ అంటే ఎంత పెట్టవచ్చు అంటే 1/8 థిక్నెస్ ఆఫ్ స్లాబ్, 1/8 ఆఫ్ థిక్నెస్ ఆఫ్ స్లాబ్. సో 1/8 ఆఫ్ థిక్నెస్ ఆఫ్ స్లాబ్ కంటే మనము ఎక్కువ డై ఉన్న రాడ్స్ మనం ప్రొవైడ్ చేయకూడదు స్లాబ్లలో. ఓకే, అండ్ మినిమం మనం ఇప్పుడు ఎంత ప్రొవైడ్ చేస్తున్నామంటే 8 mm. అండ్ మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ ఎంత ఉండాలి అంటే 0.12% ఆఫ్ గ్రాస్ సెక్షనల్ ఏరియా కంటే తక్కువ ఉండదు ఏరియా ఆఫ్ స్టీల్ అనేది. అది మన FE 415 కానీ లేకపోతే 500 అవి యూజ్ చేసినప్పుడు, ఒకవేళ మనం మైల్డ్ స్టీల్ యూజ్ చేసినాం అనుకోండి, FE 250 యూజ్ చేస్తే 0.15 కంటే తక్కువ ఉండదు. 0.15 క్రాస్ సెక్షనల్ ఏరియా కంటే మనం ప్రొవైడ్ చేసే స్టీల్ అనేది తక్కువ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే మన మెయిన్ బాస్కి స్పేసింగ్ అనేది 300 mm ఉంటుంది మ్యాక్సిమం, అంతకంటే తక్కువ ప్రొవైడ్ చేస్తాం, ఎక్కువ ప్రొవైడ్ చేయం. సేమ్ డిస్ట్రిబ్యూషన్ బార్స్లలో కూడా మనము ప్రొవైడ్ చేసే స్పేసింగ్ అనేది మ్యాక్సిమం ఎంత ఉండాలంటే 450 mm ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి క్లియర్ కవర్స్. సో క్లియర్ కవర్స్ మనం బాటము మ్యాక్సిమం 20 mm ప్రొవైడ్ చేస్తాము, అంతకంటే ఎక్కువ ప్రొవైడ్ చేయము. అండ్ క్లియర్ కవర్స్లో ఎండ్స్లలో మనం ఎంత ప్రొవైడ్ చేస్తామంటే 25 mm, అది మ్యాక్సిమం. ఓకే, అంతకంటే తక్కువ ప్రొవైడ్ చేస్తాం కానీ ఎక్కువ ప్రొవైడ్ చేయము. సో ఈ విధంగా మనకి 1 వే స్లాబ్ 2 వే స్లాబ్ వాటి డిఫరెన్సెస్, వాటి మినిమం మ్యాక్సిమం ప్రొవైడింగ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.